మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు చాటుమాటుగా ప్రలోభాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఓటర్లను తమ వైపు లాక్కునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా ప్రధాన పార్టీలు ఇంటింటికి చికెన్, మద్యంతో పాటు పిల్లలకు క్రాకర్స్, మహిళలకు చీరలు ఇచ్చారు. ఓట్లు వేయించగలిగే నాయకులకు భారీ ఆఫర్లు అమలు చేస్తున్నాయి. ఈ పంపిణీ ఇప్పటికే ఓ ప్రధాన జాతీయ పార్టీ ప్రారంభించగా మిగతా పార్టీలు కూడా వారిని అనుసరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. పిల్లలకు టపాకాయలు, పెద్దలకు మద్యం బాటిళ్లు, మహిళలకు కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారన్న వార్తలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. తమకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినట్టు చికెన్ సెంటర్ల నిర్వాహకులే చెబుతున్నారు. గ్రామాల్లో చికెన్ సెంటర్లు ఉంటే అక్కడే ఆర్డర్ ఇచ్చి పంపించేలా స్థానికంగా ఉండే పార్టీ అభిమానులకు ఈ పని అప్పగించినట్టు సమాచారం. అంతేకాకుండా నగదును అందిస్తున్నాయి. ఓట్లు వేయగలిగించే సత్తాను బట్టి ఒక్కో స్థానిక నేతకు 25,000 నుంచి 2 లక్షల వరకు ఇస్తున్నారు. ఉప ఎన్నికల పుణ్యమా అని నియోజకవర్గంలో రోజు పార్టీల విందులతోనే గడిచిపోతోంది. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పగటిపూట ప్రచారం, రాత్రి వేళల్లో మద్యం సిట్టింగ్ వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా నిరసనలు ఎదురవడం, ప్రజలు ప్రశ్నలతో నిలదీస్తుండడంతో అనారోగ్యం పేరుతో ఇంట్లోనే ఉండి పంపిణీల కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పుకుంటున్నారు. మరో జాతీయ పార్టీ అభ్యర్థి తరపు ఆ పార్టీ మహిళా నేతలు మహిళలకు గాజులు, కుంకుమ పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.